సో ఈ వీడియోలో హైదరాబాద్లో 4 days ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసామనేది చూద్దాము. సో ఫస్ట్ డే మేము టెంపుల్కి వెళ్ళాము. రామన్న డ్రైవ్ చేస్తున్నాడు. సో రేపు కియా కారు కొంటున్నారు, అందుకని మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయించడానికి కూపన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము. సో హర్షిని తర్వాత ముందు రితిక్ పడుకుంటున్నాడు. ఆల్రెడీ నైట్ ట్రావెల్ చేసాం కాబట్టి కొద్దిగా నిద్రమత్తులో ఉన్నారు. సో ఇక్కడ హైదరాబాద్లో అపర్ణ గ్రేటర్ కమ్యూనిటీ గురించి నేను చెప్తాను. సో గ్రేటర్ కమ్యూనిటీ అనేది, సో మావాడు ఇప్పుడు లిఫ్ట్ నుండి వస్తున్నాడు. సో గ్రేటర్ కమ్యూనిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఫెసిలిటీస్ ఏంటి అనేవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. గ్రేటర్ కమ్యూనిటీ అనేది చాలా అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి, 8 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు అట్లా. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మనకు అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, కిడ్స్ ప్లే చేసుకోవడానికి ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, యోగా టైప్ ఉంటుంది, తర్వాత ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఏమన్నా సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ వస్తే అందరు కలిసి గ్యాదరింగ్ అయ్యి ఫెస్టివల్స్ టైపుగా సెలబ్రేషన్ చేసుకోవటానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. సో మోస్ట్లీ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఇక్కడ కిడ్స్ ప్లే చేసుకోవడానికి ఈ విధంగా మనకి ఆడుకోవడానికి ఉంటాయి. రిలాక్సేషన్కి ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడ చూసుకోవాలంటే రీక్రియేషన్ థింగ్స్ చాలా ఉంటాయి అన్నట్టు. మనం అదే సపరేట్గా అపార్ట్మెంట్స్ తీసుకుంటే మనకి ఇట్లా ఆడుకోవడానికి ఇవన్నీ ఉండవు, కానీ ఇక్కడ రీక్రియేషన్ ఇదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. మరి ఇక్కడ మెయింటెనెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది. మనం ఎవరు పడితే వాళ్ళు ఈ గ్రేటర్ కమ్యూనిటీలోకి వెళ్ళలేరు. ముందు హై సెక్యూరిటీ ఉంటుంది. సో అపార్ట్మెంట్స్ రిలవెంట్ పర్సన్స్ పర్మిషన్ ఉంటేనే లోనకి ఎవరైనా ఒక పని మనిషి కానీ రావటం కానీ పని మనిషి వెళ్ళటం కానీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఒకటి బెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఈ అపార్ట్మెంట్లకు రావడం కూడా ఉండదు, టైట్ సెక్యూరిటీ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది సపరేట్గా ఒక కమిటీలు ఉంటాయి. సో ఆ కమిటీల ద్వారా చాలామంది మెయింటెనెన్స్ వర్క్లో ఉంటారు. సో ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కూడా ప్రతి రూమ్కి పైప్ కనెక్షన్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్స్ అస్సలు వాడరు. సో ఇక్కడ కింద మొత్తం కంప్లీట్గా వెహికల్ పార్కింగ్కి స్పేస్ ఉంటుంది. సో పదమమ్మి అదొక బెస్ట్ అడ్వాంటేజ్. తర్వాత పార్కింగ్, తర్వాత ఇంకేమైనా అదర్ క్రియేషన్ చాలా వరకు రిలాక్స్డ్గా ఉంటుంది. సో మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం చూడొచ్చు ఈ గ్రేటర్ కమ్యూనిటీస్లో. మన అపార్ట్మెంట్స్ అనేది ఈ విధంగా ఉండడం అనేది. సో ఇంకా పిల్లలు ఆడుకోవడం అనేది చాలా ఉంటుంది. ఇంకా మనకి నార్మల్గా అయితే ఈ ఆడుకోవడానికి ప్లేసులు లేకపోవడం వలన పిల్లల్లో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చాలా తగ్గుతాయి. నార్మల్గా వాళ్ళు ఎక్కువగా సెల్ ఫోన్లకి లేకపోతే టీవీలకి అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గ్రేటర్ కమ్యూనిటీస్లో వాళ్ళు కొంత స్పేస్ సపరేట్గా పిల్లల కోసం ఉంచుతారు కాబట్టి కొంత టైం వాళ్ళని బయటికి తీసుకొని రావడం వల్ల ఫిజికల్గా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆడుకోవడానికి టైం ఉంటుంది. దొంగ మమ్మీ మమ్మీ
ఇక్కడ మా పాప అయితే ఆల్మోస్ట్ 2 hours ఆడుకుంది. ఇంకా ఆడతా అని తీసుకొని పోతుంటే ఏడ్చింది. అబ్బో! అంటే పిల్లలు అసలు ఎంత 1-2 hours అయినా కానీ అలుపు లేదు అసలు వీళ్ళకి. సో ఇది పక్కన అపార్ట్మెంట్స్, ఇంకా ఇవి కూడా అపార్ట్మెంట్ కొత్తగా కట్టినవి. సో ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ వేరే వాళ్ళు రిలేటివ్స్ ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళాము. సో ఇది ఇంకా 11 అంటే 11-12 అంతస్తుల బిల్డింగ్ ఇది. సో ఇక్కడ ఇంకా ఆడుకోవడానికి ఇంకా వెరైటీస్ అన్ని ఐటమ్స్ ఇంతకుముందు దాంట్లో అడ్వాన్స్డ్ ఇంకా చాలా చేంజెస్ ఎక్కువ ఉన్నాయి. अच्छा अच्छा ठीक है, हाँ ठीक है। रुका 2 मिनट भाई, फिर से बोल ना गल। సో ఇక్కడ చూద్దాము అపర్ణ కనోవి గ్రేటర్ కమ్యూనిటీ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. అటు పద. మా బాబు క్లైంబింగ్ చేస్తున్నాడు.